హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నైట్ 9 అవుతుందన్నమాట టైమ్. మా బాబుని నిద్రపుచ్చేసాను అండ్ పక్క రూమ్లో మా పాపను కూడా మా మమ్మీ నిద్రపుచ్చారు. అండ్ నిద్రపోయిన తర్వాత మేము వర్క్ చేసుకోవాలని చెప్పి ఈరోజు చాలా ఫాస్ట్గా 8:30 నుండి నిద్రపుచ్చడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళు ఇంకా టైం అవ్వంది నిద్రపోలేదన్నమాట. 9:15 అయింది. ఇంకా 9:15కి మేము యాక్చువల్గా కిచెన్లో కొంచెం వర్క్ ఉందని చెప్పేసి వాళ్ళని ఫాస్ట్గా నిద్రపుచ్చాము. సో సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి పిండి వంటలు అవి చేసుకోవడానికి మాకు మార్నింగ్ టైం అస్సలు కుదరదు వీళ్ళతో. మా బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు, బట్ స్టిల్ పాపతో అస్సలుకి అవ్వదు, ఇద్దరం చేసుకోవాలి కాబట్టి. మా మమ్మీ చెప్పారు, మేము చిన్నప్పుడు ఇట్లనే నైట్ టైమ్స్ చేసుకుంటాము, ఇట్లా అన్ని వంటలు కానివ్వండి అవన్నీ మీతో అసలు అవ్వదని చెప్పి అట్లా నైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళం, అందరం కలిసి చేసుకునే వాళ్ళమని. మా మమ్మీ అన్నారు, సరే ఎలాగో వీడియో తీయాలంటున్నావు కదా, ఇట్లా నైట్ టైం అయితే డిస్టర్బెన్స్ ఉండదు అండ్ నీట్గా తీసుకోవచ్చు, మనకు కావాల్సినట్టు స్లోగా చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అందుకని ఇంకా నైట్ టైం 9:15 ఆల్మోస్ట్ 9:30కి స్టార్ట్ చేసాము. పిండి జల్లించడం, ఇవన్నీ పాకం పట్టడం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఇవన్నీ స్టార్ట్ చేస్తూ ఒక పక్క షూట్ చేసుకుంటూ వీడియోని ఇలా జస్ట్ వ్లాగ్ లాగా తీశాను. ఈ టైంలో చేసుకుంటున్నామని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ఈ టైంలో ఇవన్నీ వర్క్స్ ఇవన్నీ చేస్తుంటే మా మమ్మీ చెప్పారు, చిన్నప్పుడు ఎప్పుడు అట్లానే చేసుకునే వాళ్ళము, మీతో అవ్వదులే అని చెప్పి, మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇలాగే చేసుకునే వాళ్ళం నైట్ టైం అని. బట్ అది చాలా డిఫరెంట్గా ఉండేది, అందరం కలిసి చేసుకునే వాళ్ళం, చాలా బాగుండేది అని చెప్పారు. ఇక్కడ మాత్రం ఇంకా హైదరాబాద్లో ఎవరు లేరు కాబట్టి జస్ట్ మేము ఇద్దరమే చేసుకుంటున్నాము. అండ్ నేను వచ్చేసరికి ఒక సైడ్ వీడియోస్కి కావాల్సినట్టు జస్ట్ షూట్ చేస్తున్నాను ఒక సైడ్. అండ్ నైట్ టైం ఎంత అని చెప్పి జస్ట్ అడుగుతున్నాను మా మమ్మీ. మా మమ్మీ ఉండి మేబీ 11 అయ్యి ఉంటుంది, 2 hours అయినా అయ్యి ఉండిద్ది ఈజీగా అన్నారు. ఆల్రెడీ టైం 11:30 అట్లా అయిపోతుంది అనమాట. మేము 9:30కి అలా స్టార్ట్ చేస్తాము ఇవన్నీ చేయడం. బట్ అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి. నార్మల్గా అయితే పగులుతూ ఉంటాయి కదా, పాకం ప్రాపర్గా పడితే అస్సలు పగలవన్నమాట. హోల్స్ అట్లాగేం రాకుండా చాలా మంచిగా వస్తాయి. మేము చేసినప్పుడు కూడా మాకు చాలా నీట్గా చాలా బాగా వచ్చాయి. పాకం అవన్నీ కరెక్ట్గా ప్రాపర్గా పట్టేసరికి చాలా బాగా వచ్చాయి. అండ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ నేను జస్ట్ చూపిస్తున్నాను, ఇట్లాగ బాల్స్ అవన్నీ వేస్తున్నాను అనమాట. మా మమ్మీ వచ్చేసరికి ఇట్లాగ తట్టి అరిసెలు దాంట్లో జస్ట్ 1 or 2 వేసేసి ఒత్తుతున్నారు. అవన్నీ మా మమ్మీ చేసుకున్నాను, నేను జస్ట్ బాల్స్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఖాళీ ఇది కూడా మీకు చూపించాను. అండ్ అరిసెలు వచ్చేసరికి ఆరాలి, వేడి మీద మనం బాక్స్లో పెట్టి క్లోజ్ చేస్తే లిడ్ మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి ఇక్కడ జస్ట్ వెయిట్ చేస్తున్నాం. మా మమ్మీ ఏమో నిద్ర వస్తుంది, 2 days నుండి నిద్ర ప్రాపర్గా లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఇవి ఆరలేదని చెప్పి మేము యాక్చువల్గా వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మా పాప ఆల్రెడీ లేచి కొంచెం ఏడుస్తుంది, ఇంకా మా మమ్మీ వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ఇప్పుడు అంటే సంక్రాంతికి మామూలుగా ఎక్కువ వేస్తారు కదా, మేమైతే ఒకటి అయ్యేది. అమ్మో నా బంగారం లేచింది. నేనేం చేయాలి అరిసెలు ఇప్పుడు? ఇది ఇంకా పోయింది, నిద్రపుచ్చిరా. ఈలోపు ఈ అరిసెలు కూడా కొంచెం వేడి అంతా చల్లారిందనమాట. ఇంకా సరే ప్యాక్ చేద్దామని చెప్పి మా మమ్మీ అన్ని బాక్స్లో పెడుతున్నారు. ఇక్కడ మేము యూస్ చేసిన బెల్లం వచ్చేసరికి 900 grams అండ్ దీంట్లో మళ్ళీ ఇంకొక హాఫ్ కూడా వేసాము. టోటల్ 1450 grams అనమాట. ఒక 2 kgs రేషన్ బియ్యంకి మాకు పట్టిన బెల్లం అనమాట అది. ఇక్కడ మా మమ్మీ చూపిస్తున్నారు, ఈ అరిసెలు చూడు, ఒకటి చిన్న చిన్నగా వేసావు, ఒకటేమో పెద్దగా వేసావు, ఇట్లా వేయకూడదు, కొంచెం అంతా ఈక్వల్ షేప్లో వచ్చేలాగా వేయాలి అని చెప్తున్నారు. జస్ట్ అట్లా చూపిస్తున్నారు అనమాట. కొన్ని అక్కడక్కడ చాలా చిన్నగా అనిపించినాయి చూడు అని అవి చెప్తూ ఇంక ఇవన్నీ సర్దుతూ ఉన్నారు. 2 kgsకి ఆల్మోస్ట్ మేబీ 70 వచ్చినాయి అనుకుంటా. చేసిన కష్టం ఓన్లీ 70 అరిసెలు కదా, 70 అరిసెలు. చెప్పు. 2 కిలోల బియ్యం, కేజీన్నర బెల్లంకి 70 అరిసెలు వచ్చినాయి. అండ్ కేజీ నెయ్యి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొంచెం ఉందిలే అది, ఓకే. అండ్ ఇది 900 grams మాత్రమే, సో 1.5 వేసాము.
సో 1.5 అంటే ఆల్మోస్ట్ కేజీన్నర కూడా పట్టలేదు, కొంచెం తక్కువే పట్టింది కదమ్మా. అంత లేదు అంటే ఈ బెల్లం చాలా బాగుంది యాక్చువల్గా, సో అందుకని చెప్పేసి ఇదే తెచ్చుకున్నాం మళ్ళీ కూడా. ఈ బెల్లం యాక్చువల్గా మేము డీమార్ట్లో చూసి తెచ్చుకున్నాము, కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే పడింది, బట్ టేస్ట్ బాగుందని చెప్పి ఇవే ప్రిఫర్ చేసాం అన్నిటికీ. నైట్ టైం వచ్చేసరికి లైక్ ఆల్మోస్ట్ 12 అవుతుంది, 11:40 అలాగ అయింది. అండ్ ఇక్కడ కొంచెం నెయ్యి మిగిలింది, అది జస్ట్ చూపిస్తున్నాను. అండ్ అవునా, అరిసెల్ది వీడియో ఇంకా ఎడిట్ చేయలేదులే. కారం బూందీది పెట్టయితే ఇలా గవలు పెట్టాము, బూందీ పెడితే. సరే నువ్వు వెళ్ళి పడుకో. టైం 11:40 అయింది. ఇప్పుడు యూట్యూబ్ కోసం మళ్ళీ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చెప్పి అప్లోడ్ చేసి పడుకోవాలి. చూద్దాం ఎంత టైం అయిద్దాం. నేను వీడియో అప్లోడ్ చేసేసరికి నాకు 12:30 టైం అయిపోయింది. అండ్ ఇంట్లో పిండి ఇవన్నీ మిగిలినాయి కాబట్టి అరిసెలు చేసే టైంలో మా మమ్మీ కొన్ని మినపగుండ్లు నానపోద్దామని చెప్పి ఆ టైంలో నానపోసి మళ్ళీ వెళ్ళారు. ఈ పిండి ఇవన్నీతో మనం నార్మల్ దోశ బ్యాటర్ చేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి ఇవి పిండి మిగిలిందనేసి కొన్ని మినపగుండ్లు ఇక్కడ నానపెట్టుకున్నాము ఆ 12:30 టైంలో కూడా, మార్నింగ్ చేసుకోవచ్చు అనేసి. అండ్ 12:30 అయిపోయింది, నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి పడుకునేసరికి ఇంకా 1 అయిపోయింది అనమాట. ఇది ఈ వ్లాగ్ అనమాట. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.